బుద్ధుడు మనకి చెప్పాడు కదండి. ఎదుటి వాళ్ళలో 90 చెడ్డ ఉండొచ్చు, 10 మంచి ఉంటే నువ్వు నేర్చుకోవడానికి ప్రయత్నించు. ఆ మంచే నీకు అవసరం. అలాగే నీలో 99 మంచి ఉండి ఒక తప్పు ఉంటే మార్చుకోవడానికి ప్రయత్నించు. అంటే నువ్వు దగ్గరికి వచ్చేసావు పూర్ణ పురుషుడు కావడానికి. ఆ ఒక్క తప్పు వల్లే నువ్వు పూర్ణ పురుషుడు కాలేకపోతున్నావు కాబట్టి అది సరి చేసుకో అని సలహా చెప్పాడు. మరి అది మనం ఫాలో అవ్వాలంటే మనం ఏం చేయాలి? ఎదుటి వాళ్ళు మంచిని చూస్తూ మనం జీవితంలో అది మనం ఆచరించకపోతే ఆచరించడానికి ప్రయత్నించాలి. ఇది జ్ఞాని లక్షణం. అందుకే చూడండి, సద్గురువుల క్యారెక్టర్ మనం వింటే వాళ్ళ అందరినీ క్షమించేస్తూ ఉంటారు. ఎందుకు క్షమిస్తారు? వాడి చెడ్డ వల్ల ఆ కర్మ వాడే అనుభవిస్తాడు. కానీ వాడిలో మంచి లోకానికి ఉపయోగపడినప్పుడు వాళ్ళని అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ చేత కొంచెం మార్పు తీసుకొచ్చేలాగా ధ్యానం చేయిస్తూ ఉంటారు.